నేను మా పెద్ద అబ్బాయిని హాస్టల్లో జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నా. కాకపోతే వాడు అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు మమ్మల్ని ఇడిచైతే ఉండలేదనమాట. హాస్టల్‌కి వెళ్ళాలంటే ఫస్ట్ ఎగ్జామ్ రాయాలంట అక్కడ. ఎగ్జామ్‌లో సెలెక్ట్ అయితేనే అప్పుడు వాళ్ళు తీసుకుంటారంట. దానికోసం అయితే ఈ రోజు అయితే వెళ్తున్నామంట. ఫస్ట్ అసలు పిల్లల్ని హాస్టల్ పంపించాలన్న థాట్ గాని ఫస్ట్ అనమాట వాడిని ఇట్లా పంపిద్దాం అనుకుని తీసుకెళ్తున్నా ఈరోజు. సో వాడి ఫీలింగ్ ఏంది నాకైతే కొంచెం ఉంది లోపల, కాకపోతే వాడి ముందు బయటపడితే బాగోదు కదా. వాడి ఫీలింగ్ ఏంది అనేది కనుక్కుందాం ఇప్పుడు. పైకి చెప్పురా. ఇప్పుడు నువ్వు పంపిస్తున్నా కదా హాస్టల్కి, నీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? చెప్పురా. ఇప్పుడు హాస్టల్కి పంపిస్తున్నా కదా నేను, నీ ఫీలింగ్ ఏంది? ఏమని మమ్మీ, అక్కడ చాలా మంది ఉంటారు, వాళ్ళతో పాటు నేను కూడా ఉంటాను, పోతా. కాదురా, నువ్వు వెళ్తావు కరెక్టే, కాకపోతే ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తావు కదా, నీకేం అనిపిస్తలేదా? వాళ్ళు ఉంటారు కదా అక్కడ, వాళ్ళతో ఉంటా. సరే, ఫస్ట్ అయితే వాళ్ళు ఉంటారన్న ధీమాతో అయితే పోతున్నా అనమాట, ఫ్రెండ్స్ ఉంటారని చెప్పేసి. అక్కడికి వెళ్తే గానీ తెలీదు అంటే ఇది టెస్ట్ అనమాట. ఫస్ట్ ఎగ్జామ్ రాపిస్తే దాని స్కోర్ని బట్టి వాళ్ళు తీసుకోవాలా లేదా అని చూస్తారు. అందుకోసం అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడైతే. వెళ్ళిన తర్వాత అప్డేట్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను నేను, అక్కడికి ఏం జరిగింది, ఎగ్జామ్ రాసిండు, ఎంత స్కోర్ వచ్చింది అదంతా. థ్యాంక్ యూ.